నేను 3 నెలల ముందు మీటింగ్ పెట్టాను. కేసీఆర్ నాకు ఫోన్ చేసి, అమ్మా నీళ్ళున్నారా, గంజి బ్యాగ్స్ కొన్నవా, లారీలు మాట్లాడినవా, గోదాములు ఖాళీగా ఉన్నాయా, అన్ని చేసి 3 నెలల ముందే ఇవన్నీ ప్రిపేర్ చేసి పెట్టాను. ఇప్పటి వరకు ఏది లేదు. ఇప్పుడు జొన్నల పైసలు పడతాయా పడయా అనేది డౌట్. ఇంకానవా ట్రాన్స్పోర్ట్ లేదు, లారీలు మాట్లాడలేదు, గోదాములు మాట్లాడలేదు, గంజి బ్యాగ్స్ లేవు. గోస గోస. కొత్త పట్టాలు తీసుకొచ్చి ఒక 4,000 5,000 తీసి పెట్టుకొచ్చి బండి కాకపోతే అవి ఇట్లా లేపడానికి రైతు మంది 3 సార్లు ఎక్కువ మొన్న ఎకరానికి వేసి బిచ్చం ఇచ్చినట్టు ఇస్తారు. ఇదివరకు ఏంది ఆయన నాటు కూరలు ఇప్పుడు ఎందుకు మంచి టైం కావాలి మరి ఎంత రైతు ఊరే బస్తాలు దొరకలే. ఊరియా బత్తాలు ఎక్కడ సార్? ఇక్కడ ఊరియా బత్తాలకి ఇబ్బంది ఏమన్నా? ఇప్పుడు రాత్రి ఇది వదిరా మిల్లు అదే సార్ కొడుకోపోయినావురా, కొడుకు వచ్చింది కదా. ఏంటిదా ఇబ్బంది? ఇబ్బంది అంటే లైన్ గా రారు. వచ్చిన రైతు గోదావరి అంటే నాకు దోస్తే వాళ్ళు శేఖర్ వాళ్ళు, అది కాదు కొద్దిగా వాళ్ళ స్పీడప్ చేయి. కొద్దిగా ఇంకా వర్షాలు పడితే ఇబ్బంది అవుతుంది. ఇక మీ ప్రాబ్లం మీకున్నది, కానీ కొద్దిగా స్పీడప్ చేయ పర్వత. నేను 3 నెలల ముందు మీటింగ్ పెట్టాను. కేసీఆర్ నాకు ఫోన్ చేసి, అమ్మా నీళ్ళున్నారా, గంజి బ్యాగ్స్ కొన్నవా, లారీలు మాట్లాడినవా, గోదాములు ఖాళీగా ఉన్నాయా, అన్ని చేసి 3 నెలల ముందే ఇవన్నీ ప్రిపేర్ చేసి పెట్టాను. ఇప్పటి వరకు ఏది లేదు. ఇప్పుడు జొన్నల పైసలు పడతాయా పడయా అనేది డౌట్. ఇంకానవా ట్రాన్స్పోర్ట్ లేదు, లారీలు మాట్లాడలేదు, గోదాములు మాట్లాడలేదు, గంజి బ్యాగ్స్ లేవు. గోస గోస. కొత్త పట్టాలు తీసుకొచ్చి ఒక 4,000 5,000 తీసి పెట్టుకొచ్చి బండి కాకపోతే అవి ఇట్లా లేపడానికి రైతు మంది 3 సార్లు ఎక్కువ మొన్న ఎకరానికి వేసి బిచ్చం ఇచ్చినట్టు ఇస్తారు. ఇదివరకు ఏంది ఆయన నాటు కూరలు ఇప్పుడు ఎందుకు మంచి టైం కావాలి మరి ఎంత రైతు ఊరే బస్తాలు దొరకలే. ఊరియా బత్తాలు ఎక్కడ సార్? ఇక్కడ ఊరియా బత్తాలకి ఇబ్బంది ఏమన్నా? ఇప్పుడు రాత్రి ఇది వదిరా మిల్లు అదే సార్ కొడుకోపోయినావురా, కొడుకు వచ్చింది కదా. ఏంటిదా ఇబ్బంది? ఇబ్బంది అంటే లైన్ గా రారు. వచ్చిన రైతు గోదావరి అంటే నాకు దోస్తే వాళ్ళు శేఖర్ వాళ్ళు, అది కాదు కొద్దిగా వాళ్ళ స్పీడప్ చేయి. కొద్దిగా ఇంకా వర్షాలు పడితే ఇబ్బంది అవుతుంది. ఇక మీ ప్రాబ్లం మీకున్నది, కానీ కొద్దిగా స్పీడప్ చేయ పర్వత.